ప్రభునందు ప్రియులరా, బాగున్నారు కదా. సో మనము పరలోక రాజ్యం వెళ్ళడానికి ఏం చేయాలి అన్నటువంటి విషయాలు మొదటి భాగంలో మనం గమనించాము. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని వాక్యం సెలవిచ్చింది. ఓకే, అయితే ఈ భాగంలో మనము గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. నేను మరలా వాటిని మీకు మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో, అంటే నికోదేముతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. రైట్. సో ఆత్మ మూలముగా జన్మించటం, లేక శరీర మూలంగా, లేక నీటి మూలంగా జన్మించటం. ఇక్కడ రెండు చెప్తున్నాడు, నీటి మూలముగా జన్మించటం, ఆత్మ మూలంగా జన్మించటం. సో నీటి మూలముగా జన్మించటం ఒకటే కాదు. అందుకని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఆత్మ బాప్తిస్మం పొందుకోలేదు. వాళ్ళకి తర్వాత మరి అపోస్తులు వారి మీద చేతులుంచగా వారు ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని వాళ్ళు పొందుకున్నారన్నమాట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి వారు పరలోక రాజ్యానికి వారసులయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునే. నీటి మూలముగా జన్మించడం అన్నటువంటి భాగాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఆ భాగాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను కళంకం అంటే ఏంటి? కళంకం అని అంటే ఏంటి? ఆ ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక వైట్ షీట్ మీదో, లేకపోతే షర్ట్ మీదో, లేకపోతే శారీ మీదో ఒక ఇంక్ డ్రాపో బురదో ఏదో ఒక చిన్న డాట్ పడితే అది దాన్ని అందాన్ని కోల్పోద్ది అన్నమాట. దాని పరిశుద్ధతను కోల్పోద్ది. అది చూడ్డానికి డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. దానిలో ఒక ప్రత్యేకత అన్నది ఉండదు అన్నమాట. అయితే దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే కళంకము లేని జీవితం, మచ్చలేని జీవితం కోరుకుంటూ ఉన్నాడు. అవునా? అది కళంకమైనను ముడత అయినను అని అంటాడు. ఫోల్డింగ్స్ అన్నమాట. ముడతలు. మనం ఏం చేస్తాం? ఏదైనా పెళ్ళికి వెళ్ళేటప్పుడు బాగా నలిగిపోయి ముడతలుగా ఉన్నటువంటిది ప్యాంట్లు, షర్ట్లు, చీరలు వేసుకొని వెళ్తామా? వెళ్ళం కదా. సో ఏం చేస్తాం? ఏ ముడత లేకుండా నీట్గా ఐరన్ చేసుకుంటాం అన్నమాట. మంచి ఐరన్కి ఇస్తాం, బాగా ప్రెస్ చేసుకొని ఏ ముడతలు లేకుండా నీట్గా కొత్త బట్టలాగా. ఎలా? క్రొత్త బట్టకు ముడతలు ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి ముడత అనేది మన జీవితంలో చేసిన ఆ పాపాన్ని దాచుకున్నటువంటి జీవితం. ఏంటది? అది చీకటిలో చేసిన ప్రతి పాపం, లేక ఇంకేదేదో పాపాన్ని మనం హృదయంలో దాచుకొని ఉంటామే, అవి ముడతలు అన్నమాట. ముడతలు అట్టిది. మరి ఏదైనాను లేక అట్టిది ముడతలు ఉండకూడదు, అది కళంకం ఉండకూడదు అనమాట. లేక ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను. పరిశుద్ధత ఎలా వస్తుంది? పరిశుద్ధత ఎలా వస్తుంది? ఒక వ్యక్తికి పరిశుద్ధత ఎలా వస్తుంది? ఆ విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఇక్కడ నీటి మూలంగా పుట్టడంలో ఏ విధంగా పరిశుద్ధపరచబడతారు, ఏ విధంగా ముడతలు పోగొట్టుకుంటారు, ఏ విధంగా నిష్కళంకులు అవుతారు, కళంకం లేని వాళ్ళు అవుతారు, మచ్చ లేని వాళ్ళు అవుతారు, డాగు లేని వాళ్ళు అవుతారు, నిర్దోషులు ఎలా అవుతారు, ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. నిర్దోషమైనది గాను, మహిమగల సంఘం గాను. ఒకప్పుడు ఏదైనా తోటలో ఆదామవ్వలో మహిమతో నింపబడిన వ్యక్తులు, మహిమ జీవులు వాళ్ళు, దేవుని వలె వాళ్ళు మహిమను కలిగినటువంటి స్థితిలో ఉన్నారన్నమాట. అయితే దేవుడు ఆ మహిమ వాళ్ళు పోగొట్టుకున్నారు కనుక వాళ్ళకి తిరిగి మహిమనివ్వడానికి, వాళ్ళకైన కళంకాన్ని తీసివేయడానికి, వాళ్ళు సాతాను మాట విని చేసిన పాపాలన్నింటినీ కడిగివేయడానికి, సాతాను చేత బంధించబడి వాళ్ళు చేసినటువంటి శరీర క్రియలు స్పష్టమైనవి, అవి జారత్వం, కామకత్వం, వ్యభిచారం, ఈ దొంగతనం, ఇవన్నీ కూడా అవునా, అయ్యి ముడతలు, మచ్చలు, కళంకాలు అవేనన్నమాట. మహిమగల సంఘంగా నిన్ను చేయడానికి, ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి
తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపితే ఆయనట తన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో ప్రతి పాపి యొక్క పాపాన్ని కడిగేశాడంట. తను ఎందరు అంగీకరించినో వారి పాపాలన్నీ కూడా క్రీస్తు రక్తంలో కడిగి పరిశుద్ధపరిచాడంట. మచ్చ లేకుండా చేశాడంట. ఈ పాపం మిగిలింది అని ఇక ఎవరు కూడా క్వశ్చన్ చేయకుండా కడిగేశాడంట. ఏం చేశాడు? ఇక ఈ వ్యక్తి మారాడు, ఈ వ్యక్తి తిరిగి జన్మించాడు. తిరిగి జన్మించిన వ్యక్తిలో ఏముండకూడదు? శరీర స్వభావం ఉండకూడదు, శరీర పాపాలు ఉండకూడదు, శరీర కళంకాలు ఉండకూడదు, శరీర మచ్చలు ఉండకూడదు, అపరిశుద్ధత ఉండకూడదు, దోషం ఉండకూడదు. అవునా? అయితే వాటిని పరిశుద్ధపరచడానికి మొట్టమొదటిగా దేవుడు చేసిందేంటి? తన రక్తాన్ని వినియోగించాడు. నీ ప్రతి పాపాన్ని కడగడానికి, నీ పాపానికి వెల చెల్లించడానికి ఆయన రక్తం క్రైదనంగా చెల్లించాడు. ఆయన రక్తాన్ని దారబోసాడు అన్నమాట. ఆ విధంగా ఆయన నిన్ను పరిశుద్ధపరిచి నిర్దోషిగా చేశాడు. నీకు మహిమ తిరిగి వచ్చేటట్టు చేశాడు. సంఘముగా ఆయన తన ఎదుట దానిని అనగా సంఘమును లేక నిన్ను నన్ను నిలవబెట్టుకోవాలని. ఒక పాపిగా ఆయన ఎదుట మనం నిలవలేం. అవునా? ఆయన స్వరూపంలో ఉంటేనే ఆయన ఎదురుగా నిలబడగలం. సాతాను బంధకాల్లో ఉంటే ఆయన ఎదురుగా నిలబడలేం. ఆయన ఎదురుగా నిలబడతాం, కానీ దేనికోసం నిలబడతాం? తీర్పు తీర్చబడ్డానికి కోసం నిలబడి నిత్య నరకాగ్నిలోకి నెట్టబడతాం. అలా కాదు, పరిశుద్ధులుగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నిలవబడాలి అని అంటే తిరిగి జన్మ నీకు అవసరం. ఏమవసరం? తిరిగి జన్మ, క్రొత్త జన్మ నీకు అవసరం. క్రొత్త జీవితం నీకు అవసరం. మచ్చలేని జీవితం నీకు అవసరం. డాగులేని జీవితం నీకు అవసరం. అపరిశుద్ధత లేని, కళంకము లేని, ముడతలు లేనటువంటి జీవితం నీకు అవసరం. నిర్దోషతో నీకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఏం చేస్తున్నాడంట ఆయన? నిన్ను ఆ విధంగా నిలువ పెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత అని అంటాడు. ఏమంటాడు ఇక్కడ? వాక్యముతో ఉదక స్నానం చేత. వాక్యం అనే ఉదకం, నీరు, నీటి మూలముగా జన్మించటం అని అంటే ఏంటి అని అంటే ఏంటది? మనం చదువుకున్నాం, పునర్జన్మ సంబంధమైన స్నానం అని అన్నాం. అంటే దేంతో చేస్తారు స్నానం? నీళ్లతో చేస్తారు. నీళ్లతో స్నానం చేసి మల్లాలన్నీ కడిగేసుకుంటారు, పాపం అంతా కడిగేసుకుంటారు, లేక ఆ శరీరానికి పట్టిన మస్ట్ అంతా కడిగేసుకుంటారు నీళ్ళతో స్నానం చేసి సోపు పెట్టుకొని. కానీ పాపం కడుక్కోవాలంటే ఏం చేయాలి? వాక్యం అనేటువంటి నీళ్లతో కడిగేసుకోవాలి, స్నానం చేయాలంట. ఏంటది? నీటి మూలముగా జన్మించటం అంటారు దాన్ని. ఆ విధంగా వాక్యమును ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి ఏం చేశాడంట? పవిత్రపరిచాడు. అంటే పాపాన్ని కడిగేసి, నువ్వు నూతన జన్మ కదా, శరీర కార్యాలకి నిలో లేకుండా ఒకప్పుడు చేసిన శరీర కార్యాలన్నింటినీ ఆయన కడిగేశాడు. ఆ పాపం అంతటిని కడిగేశాడు, ఆ దోషాలన్నీ కడిగేశాడు, దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు. హి సాంక్టిఫైడ్ ఇట్ బై ద వర్డ్. ఆయన వాక్యంతో నిన్ను పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను సిలువలో నీ కొరకు బలియాగంగా అర్పించుకున్నాడంట. సో ఇంకా మనం చూద్దాం, ఒకప్పుడు ఎలా ఉన్నావు, కడగబడక ముందు ఎలా ఉన్నావంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాటలు చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నీకు తెలియదా? అన్యాయస్తులు. ఒకప్పుడు పాపంలో నువ్వు ఉన్నప్పుడు ఎంతమందికి అన్యాయం చేసావో, ఎన్ని జీవితాలను కూల్చేసావో, ఎంతమందిని టార్చర్ పెట్టావో, ఎంతమందిని చంపేసావో, ఎన్ని కాపురాలని నాశనం చేసావో. అన్యాయస్తులు అన్యాయంగా ప్రవర్తించి నీ దగ్గర పనిచేసిన వాళ్ళు కూలి ఇవ్వకుండా ఎగ్గొట్టేసావో, నువ్వు మేలు చేయకుండా ఇతరులను ఎంత ఇబ్బంది పెట్టావో. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అందుకే ఆ అన్యాయ జీవితాన్ని తీసివేయడానికి ఆయన నిన్ను తన వాక్యంతో అనే నీటితో కడగాలి అని అనుకుంటా ఉన్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. ఏమనుకున్నావు? ఇంకా పాపంలో ఉండి నువ్వు సరిగ్గా మారకుండా, దేవునికి లోబడకుండా, బాప్తిసం తీసుకొని కూడా ఆ వాక్యం అనే నీటితో కడుక్కోకుండా, ఆత్మతో శుద్ధి చేయబడకుండా, నీ స్వభావాన్ని మార్చుకోకుండా నీకు నువ్వు మోసపోతున్నావు అన్నమాట.
నేను పరిశుద్ధుడినే, నేను నీతిమంతుడినే, నేను పరలోకానికి వెళ్తున్నాను, నేను వెళ్తాను, నా అంత పరిశుద్ధుడు లేడు, నేనే ఫస్ట్ పరలోకంలో ఉండేదని అనుకుంటా ఉన్నా. కానీ మోసపోకుడి, జారులైనను జారత్వాన్ని వదిలేసావు, తిరుగుబోతనాన్ని మారేవు. కానీ బాప్తీసం తీసుకున్నావు, కానీ సంఘానికి వస్తున్నావు, కానీ జారత్వాన్ని మానేసావా? విగ్రహారాధన మానేసావా? వ్యభిచారులైనను వ్యభిచారాన్ని మానేసావా? ఆడంగితనము ఆడంగితనాన్ని మానేసావా? పురుష సంభోగులైనను పురుష సంయోగ జీవితాన్ని మానేసావా? దొంగలైనను దొంగతనం మానేసావా? లోబులైనను లోభత్వం మానేసావా? త్రాగుబోతులైనను నీ త్రాగుడు మానేసావా? చాలా మంది దూషకులైనను ఏమండి, చాలా మంది తాగి చర్చికి వస్తూ ఉంటారు. వీళ్ళు మాట్లాడతారు, పరలోకంలో మేమే ఉండేది మొదటగానే అంటారు. ఫుల్గా తాగేసి పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ క్రిస్మస్ పండుగలో చూడొచ్చు. వాకింగ్ కూడా బాగా చెప్తారు, తాగి వచ్చి దేవుడి గురించి బాగా మాట్లాడతారు. అయినంత మాత్రం పరలోకం వెళ్తారా? వెళ్ళరు. తండ్రి తండ్రి అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు. కానీ తండ్రి చిత్తాన్ని, ప్రభో ప్రభో అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకంలో చేరడు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు, తండ్రి చిత్తం చేత పరిశుద్ధపరచబడి నీటి బాప్తీసం తీసుకొని, ఆత్మ బాప్తీసం తీసుకొని, వాక్యంతో కడగబడి ఆ వ్యక్తులు పరలోక రాజ్యంలో చేరతారు. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను దూషించేవాళ్ళు, ఇతరులను దూషిస్తూ ఉంటారు. వాళ్ళు ఇతరులు ఏం చేయరు, కానీ వాళ్ళు దూషిస్తూ ఉంటారు. వాళ్ళకేం పోయే రోగం వచ్చిందో తెలియదు, పాప రోగం. వాళ్ళు ఏం చేస్తారు? ఇతరులని ఊరకనే దూషిస్తూ ఉంటారు. దారిని వెళ్తూ ఉంటే తిడతా ఉంటారు, దారిని వెళ్ళే వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. వాక్యం ప్రకటించేవాళ్ళు వాళ్ళు ఏదో ప్రకటించుకుంటున్నారులే, వాళ్ళ దేవుడి గురించి మనకెందుకని అనుకోరు. ఎందుకు ప్రకటిస్తున్నావు? వాళ్ళ సొమ్మేదో పోయినట్టు. దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. ఏం దోచుకుంటున్నారు? దేవుడిచ్చే ఉద్యోగాలు అన్నిటినీ వాళ్ళు అనుభవిస్తూ దేవునికి చేయవలసినవి చేయకుండా దోచుకుంటున్నారు. మలాకిలో చెప్తాడు, మీరు దొంగలు, మీరు దోచుకుంటూ ఉన్నారు, నాకు ఇవ్వాల్సింది మీరు ఇవ్వకుండా దోచుకుంటూ ఉన్నారు. నేను మీకు సమృద్ధిగా ఇచ్చాను, కానీ దానిలో నాకు ఇవ్వాల్సిన దశం భాగాన్ని మీరు దోచేసుకుంటూ ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. దోచుకునేవాళ్ళు, ఇతరులు దోచుకునేవాళ్ళు. ఏమండి, గవర్నమెంట్లో ఆ పనులు చేసి ఈ పనులు చేసి కొంత దాచేసుకొని నాసిరకం పనులు చేసి ఆ పనులు ఈ పనులు చేసి దోచేసుకుంటూ ఉన్నారు. అవునా? దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. వారసులు అవుతారు వీళ్ళు. ఈ కేటగిరీ ఇంకా నువ్వు ప్రభువుని నమ్ముకొని నేను మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను, దేవుని రాజ్యం నాదే, ఫస్ట్ క్లాస్ టికెట్ నాదే అని అనుకుంటే ఈ లిస్ట్లో నువ్వు ఉన్నావేమో చూసుకొని ఈ రోజైనా మారు మనసు పొంది యేసు ప్రభు యొక్క వాక్యానికి విధేయత చూపి వాక్యంతో కడుక్కో. రక్తాన్ని ఎప్పుడో చిందించి అయిపోయింది యేసు ప్రభు వారు. ఒప్పుకున్న రోజున నీ పాపాలన్నింటినీ ఆయన పరిహరించాడు. కానీ అక్కడి నుంచి నువ్వు చేసే ప్రతి పాపం దేంతో కడుక్కోవాలి? ఇక రక్తంతో కడగబడుతుంది. రక్తం ఒకసారే బలి అన్నది నీకు వర్తిస్తుంది. అవునా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కొంతమంది అంటారు, మనం బాప్తిసం తీసుకొని నూతన జన్మించాం, ఇక ప్రభువా నన్ను క్షమించు, నేను పాపం చేశానని అనాల్సిన అవసరం లేదని అంటారు. అనాల్సిన అవసరం లేదు అని అంటారు. అనాల్సిన అవసరం లేదు అని అంటారు. కానీ మరి పాపం చేస్తున్నావే, నువ్వు చేసే పాపం విషయం ఏంటి? ఇంకా నీ జీవితంలో దొంగగా ఉన్నావు, వ్యభిచారిగా ఉన్నావు, హంతకుడిగా ఉన్నావు, విగ్రహారాధికుడిగా ఉన్నావు, లోబిగా ఉన్నావు, పురుష సంయోగిగా ఉన్నావు, వ్యభిచారిగా ఉన్నావు, త్రాగుబోతుగా ఉన్నావు, తిరుగుబోతుగా ఉన్నావు. ఇవేంటి? అబద్ధపడుతూ ఉన్నావు. ఇవేంటి? వీటిని రక్తంతో కడగడం. వీటికి రక్తం ఒకసారి చెల్లించబడింది, క్రైదనం చెల్లించబడింది దానికి రక్తంతో. ఇక కడుక్కోవాల్సింది, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించి నన్ను కడిగి నీ వాక్యంతో పరిశుద్ధపరచు అని చెప్పాలి. అది నువ్వు చేయాల్సిందే. లేదు అని అంటే నువ్వు కూడా శరీర సంబంధుల లిస్టులోకి వెళ్ళిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఇవన్నీ ఉన్నవాళ్ళు పరలోక రాజ్యమునకు, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అయితే 1 కొరింథీ 6:11 ఈ మాటలు చెప్తున్నాడు. మీలో కొందరు అని అన్నాడు. ఎవరిలో? నమ్మి బాప్తిసం పొందినటువంటి వాళ్ళలో కొందరు ఇది వరకు అలా ఉన్నారు,
ఎలా ఉన్నారు? దొంగలుగా, జారులుగా, మోసం చేసేవాళ్ళుగా, విగ్రహారాధికులుగా, వ్యభిచారులుగా, ఆడంతనం గల వారిగా, ఇక రకరకాలుగా తాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు వీళ్ళందరుగా ఉన్నారు, అబద్ధికులుగా. మీలో కొందరు అట్టువారే ఇంటిని కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను ఎలా ఏం చేశారు? తర్వాత కడుక్కున్నారు. ఎక్కడ కడుక్కున్నారు? ఒకటి వాక్యంలో కడుక్కున్నారు, ఉదక స్నానం చేత వాక్యంతో పరిశుద్ధపరచుకున్నారు. రెండవది క్రీస్తు యేసు నామమున కడగబడ్డారు. తండ్రి, నీ ప్రియకుమారుడు నా రక్షకుడు యేసుక్రీస్తు నామలో నా అబద్ధాన్ని, నేను మీకు మించి చేసిన పాపాన్ని దయతో కరుణించి కడిగి పరిశుద్ధపరచగా ఏసునామలని చెప్పి తండ్రి దగ్గర మనం అడిగి ఏసునామలో మనల్ని మనం కడుక్కోవాలి. అవునా? ఆయన నామంలో మనం కడుక్కోవాలి, ఆయన వాక్యంలో కడుక్కోవాలి, ఆయన నామంలో కడుక్కోవాలి. మూడవది, మనం దేవుని ఆత్మయందును మీరు కడుగబడి అని అంటా ఉన్నాడు. దేవుని ఆత్మలో మనం కడగబడాలి. ఎందుకో తెలుసా? మనకి నూతన స్వభావాన్ని ఇచ్చేది ఎవరు? దేవుని ఆత్మ. కాబట్టి దేవుని ఆత్మలో మనం కడగబడాలి. అదే చెప్తున్నాడు తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను. నూతన స్వభావం కలుగు చేసేది ఎవరంట? మన స్వభావాన్ని మార్చేది. పాపం చేసే స్వభావం నుంచి, పాపం అసహించుకునే స్వభావంలోకి, పాపాన్ని ఇష్టపడని స్వభావంలోకి, పాపాన్ని తిరస్కరించే స్వభావంలోనికి నిన్ను మార్చేది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ ప్రభు నీ స్వభావాన్ని మారుస్తాడు. దేవుని ఆత్మ యందును కడగబడి పరిశుద్ధపరచబడిన వారై దేనిలో కడగబడాలి? దేవుని ఆత్మలో కడగబడాలి. నువ్వు పరిశుద్ధపరచబడి ఏం చేయాలంట? నీతిమంతులుగా తీర్చబడితిరి. నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడాలి నువ్వు. కానీ మనల్ని దేవుడు తీర్చేశాడంట. అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏమన్నాడు యేసుప్రభు వారు సిలువలో? సమాప్తమైంది అని అన్నాడు. అంటే నిన్ను నీతిమంతునిగా చేసేసాడు ఆయన. నీకు బోర్డు పెట్టేశాడు నువ్వు నీతిమంతుడు అని. ఆయన నమ్మేవు కనుక నువ్వు నీతిమంతుడు అయిపోయావు. కానీ నువ్వేం చేసుకోవాలి తెలుసా? ఇక నీ పాపాలు కడుక్కోవాలి, నీ అపవిత్రతను ఆయన వాక్యంతో కడుక్కోవాలి. యేసుక్రీస్తు నామములో నీ దోషాలన్నీ, పాపాలన్నీ కడుక్కోవాలి. పరిశుద్ధాత్మలో నిన్ను నువ్వు కడుక్కోవాలి. అప్పుడు నువ్వు సంపూర్ణంగా నీతిమంతుడిగా తీర్చబడతావు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట ఉంది. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. అంటే క్రీస్తు స్వరూపం వచ్చేసిందా? బాప్తిసం తీసుకున్న వెంటనే, బాప్తిసం తీసుకున్న వెంటనే, నీటి మూలంగా, ఆత్మ మూలంగా నువ్వు బాప్తిసం పొందిన వెంటనే, తిరిగి జన్మించిన వెంటనే నువ్వు నీతిమంతుడు అయిపోయావు, పరిశుద్ధుడు అయిపోయావు. ఎలా? రిటర్న్గా అయిపోయావు. ఇప్పుడు థియరిటికల్గా అయిపోయావు అనమాట. ఇప్పుడు ప్రాక్టికల్గా నువ్వేం చేయాలి? ఆయన కుమారునిలాగా నువ్వు ఆయనలాగా మారిపోవాలి. నిన్ను మార్చినటువంటి దైవ స్వభావంలో నువ్వు పాలువాడి అయిపోవాలి. దేవ స్వభావంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. నీ స్వభావం యేసు ప్రభు స్వభావం కావాలి. నీ స్వభావం పరిశుద్ధాత్మ స్వభావం కావాలి. దానికోసం నువ్వు దేవుని ఆత్మలో కడుక్కోవాలి. దానికోసం నువ్వు ఆయన వాక్యంలో కడుక్కోవాలి. దానికోసం నువ్వు తండ్రి దగ్గర క్రీస్తు నామములో నీ ప్రతి పాపములు ఒప్పుకుంటూ కడుక్కోవాలి. కడుక్కొని దేనిగా మారాలంట? దేనిగా మారాలి? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు పర్యంతం అంటే దేర్ ఇస్ ఎ టైం గ్యాప్ ఉంది. అంటే నువ్వు మారడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తే, నేను మారలేనని అంటే యూ విల్ హ్యావ్ ద పనిష్మెంట్. ఎంత హెచ్చరించినా, ఎన్నిసార్లు చెప్పినా వినని వాడు హఠాత్తుగా మరణం అవుతాడు, హఠాత్తుగా చచ్చిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, మీకు ఒక ఆప్షన్ ఇవ్వబడింది. ఆప్షన్ ఏంటి అని అంటే క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి. మీ యందు ఏర్పరచుకోండి. క్రీస్తు స్వరూపంలోనికి రావడానికి మీకు ఇవ్వబడిన 3 ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. ఒకటి, వాక్యంలో కడుక్కోండి మీ పాపాలు. రెండోది, యేసుక్రీస్తు నామంలో కడుక్కోండి మీ పాపాలు. మూడోది, పరిశుద్ధాత్మ ద్వారా మీరు శుద్ధి చేయబడండి. ఈ రీతిగా మిమ్మల్ని మీరు కడుక్కొని ఏ స్వరూపాన్ని పొందుకోవాలి?
క్రీస్తు స్వరూపాన్ని మీరు పొందుకోవాలి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు క్రీస్తు స్వరూపం పొందుకోకపోతే మీరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు. 4వ అధ్యాయం 7వ వచనంలో గల్తీలో ఒక మాట చదువుతున్నాను. కాబట్టి నీవిక దాసుడవు కావు. ఎప్పుడైతే ఈ పాపాలన్నింటిలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావో అప్పుడు నువ్వు బాండేజ్ నుంచి బయటకు వచ్చి నువ్వు స్వతంత్రుడిగా ఉంటావు. ఎందుకు అని అంటే నిన్ను దేనికి పిలిచాడంట? స్వతంత్రుడిగా ఉండడానికి నిన్ను పిలిచాడంట. పాపం నుంచి విడుదల పొందిన వానిగా ఉండడానికి నిన్ను పిలిచాడంట. కానీ ఇక నీవు దాసుడవు కావు, కుమారుడివే. అండ్ యూల్ బి ద సన్ ఆఫ్ గాడ్. ఎప్పుడు? నిన్ను నువ్వు కడుక్కొని క్రీస్తు స్వరూపంలో నువ్వు మారినప్పుడు యేసుక్రీస్తుతో పాటు నీవు కూడా తండ్రి అయిన దేవునికి కుమారుడివే, కుమార్తెవే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. పరలోక రాజ్యానికి నువ్వు వారసుడవు. యు విల్ హ్యావ్ ద ఇన్హెరిటెన్స్ ఇఫ్ యు బి ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు అయితే నువ్వు వారసుడు అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేం చెప్తున్నాడు? మనం చదువుకున్న భాగంలో నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించటంలో నీటి మూలంగా అనేది ఇంకొక చోట ఏమి రాశాడు చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథంలో రాస్తాడు చూడండి. అది 36వ అధ్యాయం 25 వచనం నుండి 27 వచనం వరకు మనం ఈ భాగాన్ని చదువుకుందాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు. ఏంటది? మనం చేసినటువంటి శరీరంతో చేసినటువంటి పాపం అంతా పోయే విధంగా, మనల్ని విడిచి వెళ్ళిపోయే విధంగా పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. ఏంటి శుద్ధ జలం అంటే? ఆ శుద్ధ జలం దేవుని వాక్యం అన్నమాట. శుద్ధ జలమును చల్లుదును. వాక్యానికి నువ్వు విధేయత చూపితే ఏమవుతుంది? నీ అపవిత్రత అంతా నిన్ను విడిచి వెళ్ళిపోద్ది. నీ మనస్సాక్షి కడగబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చెత్త, ఆ పాపాలన్నీ కూడా, శరీర కార్యాలన్నీ కూడా పోయి దేవుని కార్యాలు వచ్చేస్తాయి. దైవత్వం వచ్చేస్తుంది, పరిశుద్ధత వచ్చేస్తుంది, ప్రేమ వచ్చేస్తుంది. దేవుని స్వరూపం నీ యందు ఏర్పడిపోద్ది అన్నమాట. హల్లెలూయా. నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. మీరు కోరుకొని చేసిన పాపం వల్ల మీకు కలిగిన కీడంతా, మీరు పూజించినటువంటి అపవిత్రమైన విగ్రహాల వల్ల మీకు కలిగినటువంటి దోషాన్ని, నష్టాన్ని, పాపాన్ని ఏం చేస్తాను? తీసేస్తాను. అంతా తీసేస్తాను. 36:26లో నూతన హృదయము మీకు ఇచ్చేదను అని అంటాడు. అవునా? తను కడిగి నూతన పరిచేసి నిన్నేం చేస్తాడు? నీకు నూతన హృదయాన్ని ఇచ్చేస్తాడంట. యూ విల్ హ్యావ్ ద న్యూ హార్ట్. ఇక ఆ హృదయంలో శరీర కార్యాలు ఏమీ ఉండవు. అవునా? జారత్వము, వ్యభిచారము, కాముకత్వం, విగ్రహారాధన, దొంగతనము, అల్లరితో కూడిన ఆటపాటలు, కాముకత్వము, ఈ ఆడంగితనము, ఈ చెత్త చెదారం, ఇక ఈ పాపం, ఈ విశృంఖలమైనటువంటి అపవిత్రమైన చూపు, కామ సంబంధమైన చూపు, పాపం మానలేని కన్నులు, ఇవన్నీ బాగైపోతాయి అన్నమాట. నూతన హృదయము మీకు ఇచ్చేదను అని అన్నాడు. ఇంకేమిస్తాడంట? నూతన స్వభావం మీకు కలుగు చేసేస్తాను, మీ స్వభావాన్ని మార్చేస్తాను. ఇక పాపం మీరు చెయ్యరు. పాపం అంటే అసహ్యం వేస్తుంది. అవునా? యోసేపు తన జీవితంలో మంత్రి యొక్క భార్య తనకి ఆఫర్ చేసిందన్నమాట. నాతో శయనించు, నాతో పడుకొని నన్ను ఎంజాయ్ చేయి అని అంటే ఆఫర్ని ఏం చేశాడు? తిరస్కరించాడు. చివరిగా ఆమె తన బట్టలు పట్టుకొని లాక్కొని బెడ్రూమ్లోకి వెళ్ళబోయింది. అప్పుడు ఏం చేశాడు తెలుసా? తిరస్కరించాడు. ఎలా తిరస్కరించాడు తెలుసా? తన వస్త్రాలు విడిచిపెట్టి ఆ జారత్వాన్ని నుంచి పారిపోయాడంట. జారత్వాన్ని నుంచి పారిపోయాడు. జారత్వమునకు దూరముగా పారిపోవటే దేవుని చిత్తం. నువ్వు పారిపోయే స్వభావం వచ్చిందా? లేక ఇష్టపడే స్వభావం వచ్చిందా? పాపం ఇంకా చేద్దామని ఆళ్ళని చూసుకుంటున్నావా? కాలుతావు నరకంలో. నువ్వు పరలోకి వెళ్ళలేవు, నరకానికే స్ట్రైట్. జాగ్రత్త. మీ కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. ఇంకేమంటాడు తెలుసా? 36వ అధ్యాయం 27 వచనంలో నా ఆత్మను మీ యందు ఉంచుతాను చెప్పాడు కదా. నా ఆత్మను మీ యందు ఉంచుతాను. ఎందుకు?
మీరు పాపంలో ఉన్నప్పుడు నష్టపోయారు, కష్టపోయారు, వ్యాధితో ఐసీయూలోకి వెళ్ళిపోయారు, అసహించుకోబడ్డారు, మిమ్మల్ని చూసిన వాళ్ళు తూ అని ఊసారు మీ పక్కన. అవునా? ఎంతో నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు నీకు ఆ పరిస్థితి నుంచి నేను తప్పించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట, ఏజ్కేలు 36:27లో నా ఆత్మను మీ యందు ఉంచుతాను అని అన్నాడు. ఎందుకు? నువ్వు ఇక పాపం చేయకుండా ఉండడానికి, నీకు మేలు జరగడానికి, పాపంలో వచ్చే కీడు నువ్వు అనుభవించకుండా ఉండడానికి, పాపంలో వచ్చే జబ్బు ఎయిడ్స్ నీకు రాకుండా ఉండడానికి, నువ్వు పాపం చేసినందువల్ల నీకు చావు రాకుండా ఉండడానికి ఆయన ఆత్మని నీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, అంటే వాక్యానుసారంగా నేను చెప్పినట్టు చేసేటువంటి జీవితం జీవించే వారిగాను, నా విధులను గైకుని వారిగాను మిమ్మును చేసేదను. ఎందుకు ఆత్మను మనలో పెడుతున్నాడు? ఆయన మాట మనం నెరవేర్చడానికి ఆయన ఆత్మను మనలో పెడుతున్నాడు. మరి ఆయన ఆత్మ లేనప్పుడు ఎవరి ఆత్మ ఉంది? దురాత్మ మన మనసులో ఉండి, హృదయంలో ఉండి వాడి ఇష్టం వచ్చిన పాపకార్యాలు చేయించాడు. ఆశతో పాపాన్ని చేయించి పరిగెత్తించి మనల్ని చంపేశాడు. అవునా? పాపులుగా మార్చేశాడు. కానీ తండ్రి అయిన దేవుడు తన ఆత్మను మనలో ఉంచుతున్నాడంట. అయితే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2:13 ఒక మాట చదువుకుందాం. ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచటం వలన ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరుస్తాడంట. పరిశుద్ధపరచటం వలన మీరు సత్యమును నమ్ముట వలన, సత్యాన్ని మీరు నమ్ముతారు. నమ్మే విధంగా చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నమ్ముట వల్లను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు రక్షించబడి పరలోకానికి వెళ్ళడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే ఏర్పరచుకుంటే సాతాను చేతిలో ఉండిపోయి దేవునికి లోబడకుండా నేను పరలోకానికి వెళ్తాను అనుకుంటాను, నరకానికి వెళ్తావే. ఎలా ఇది? దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇంకా ఏం చేస్తాడంట? గలతీయులకు రాసిన పత్రిక 3:5 ఒక మాట చదువుకుందాం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు. ఏం చేస్తాడంట? నువ్వు అద్భుతంగా జీవించాలని చెప్పి తన ఆత్మతో నీలో అద్భుత కార్యాలు చేస్తాడంట. ఎవరు చేసేది? నువ్వు కాదు. చాలామంది మరి అద్భుతాలు అవన్నీ చేసి వాళ్ళు చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ చేస్తుంది ఎవరు? నీలోకి వచ్చి నీ జీవితాన్ని మార్చి నీకు ఒక ఉన్నతమైనటువంటి విలువనివ్వడానికి దేవుడే నీ లోపలుండి అద్భుత కార్యాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు. కాబట్టి నువ్వు కాదు చేసేది. అంటే ఫైనల్గా ఏంటో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 12:11 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఇక ఆయన్ని నమ్మిన తర్వాత నువ్వు ఎలా జీవించాలి? ఆయనలో పరిశుద్ధాత్మ తీవ్రతలో ఆయన చెప్పినట్లుగా విని వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యాన్ని నెరవేరుస్తూ, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని మహిమను పొందుకొట్టు. ఆయన మహిమలో నీ ప్రతి అవసరతను తీర్చుకుంటూ అద్భుతంగా అద్భుతాలు చేస్తూ బ్రతకాలని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి అన్నాడు. ఈ రీతిగా మనం ప్రభువుని సేవిద్దాం. దేవుడు ఈ వాక్యం మన కొరకు ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ.